జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పర్యటనలో దేవికారెడ్డి అనేటువంటి 8వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి వచ్చి జగనన్న మీద ఉన్నటువంటి అభిమానానికి ఒక ఫోటో అడిగి మరి జగనన్న కూడా దగ్గర తీసుకుని ఫోటో దిగడం జరిగింది. దాన్ని కొంతమంది సైకోలు నిజంగా ఇవాళ కుటుంబాల్లో ప్రతి ఒక్క పిల్లల్ని కూడా వదలనటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది అంటే అది నిజంగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ పాప తనంతట తన సాయాన వచ్చి ఫోటో దిగి అడిగితే ఇవాళ ఆ పాపని ట్రోల్ చేస్తున్నానంటే ఆ పాపకి ఏదో పాప తల్లిదండ్రులు ఎక్కడో ఆర్థికంగా స్థితిమంతులు, అలాగే ఒక అపార్ట్మెంట్ ఓనర్స్, అలాగే ఆ పాప లోకల్లో ఉన్నటువంటి రవీంద్ర భారతి స్కూల్లో చదివితే ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాప చదువుతా ఉంది. అలాగే తండ్రి ఆర్థికంగా స్థితిమంతుడు, అలాగే తండ్రి ఎక్కడో చిన్న షాప్ లో పనిచేస్తా ఉన్నాడు. అలాగే తల్లి కూడా ఒక కాలేజీలో వర్క్ చేసుకుంటా ఉంది. ఎందుకు ఇంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతా ఉన్నా. ఇవాళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అభిమానంతో ఒక ఫోటో అడిగింది పాప. ఆ ఫోటో అడిగిన నేరానికి, ఆ ఫోటో దిగిన నేరానికి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఐటీడీపీ అనేటువంటి వారి అకౌంట్ల్లో ఇవాళ బయటకు వస్తున్నాయనంటే ఎందుకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్నాం. కనీసం చిన్న పిల్లలను కూడా వదలనటువంటి పరిస్థితి ఇవాళ ఆ కుటుంబం మాకేం జరుగుతానటువంటి భయాందోళనతో గురవుతా ఉన్నారు. కాబట్టి మహిళలకు రక్షణ కల్పిస్తానన్నటువంటి మీ ప్రభుత్వమే ఇలా చేస్తే ఎలా అని అడుగుతా ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించండి. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ఇచ్చారు. ఈ పథకం ద్వారా నాకు గూడు నిలబడిందని గీతాంజలి అనేటువంటి మహిళని ఇలాగే ట్రోల్ చేస్తే ఆ అమ్మాయి మరణానికి పాల్పడింది. నిజంగా ఆ పిల్లకి 2 ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలకి ఇవాళ దిక్కెవరో ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే కుటుంబంలో తల్లి లేనిదే, లేకపోతే ఆడపిల్లలకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఎంత నరకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరైతే ఈ సైకో పనులు చేస్తున్న సైకో గాళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మహిళలకు రక్షణగా ఉండండి, అండగా ఉండండి. అంతేగాని మహిళలను ట్రోల్ చేయడం అనేటువంటిది ఆపాలని తెలియజేసుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానమే ఆ పాపకేం ఓటు లేదు, ఓటు వేయదు, ఎందుకు ఇంత కక్ష కడతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి మహిళలకి న్యాయం చేసే విధంగా మీరందరూ కూడా ఉండాలని తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి ధైర్యంగా మేమందరం కూడా తోడుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం.